టీడీపీలో ఉండి ఆ పార్టీ తరపున కష్టపడుతూ అంతో ఇంతో ప్రజలను ప్రభావితం చేసిన వారికి సీట్లు వదులుకొని త్యాగం చేసిన నేతలకు చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇస్తారని ఆ నేతలు బాగా ఆశలు పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, మరో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్తో పాటు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం సీటు వదులుకున్న వర్మ గారికి భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఏదో ఒక్క పదవి దక్కకపోతుందా అని ఎదురు చూశారు. అయితే ఇప్పుడు వీరి ఆశలు అడియాసలు అయ్యేలా కనబడుతున్నాయి. అసలు వీరి బాధలు ఎలా ఉన్నాయో ఆ కథ ఏంటో చూద్దాం. గత ఎన్నికల్లో త్యాగాలు చేసి సీట్లు వదులుకున్న వారెవ్వరికీ ఇప్పటి వరకు ఛాన్స్ దక్కలేదు. వీరిలో వర్మ, బుద్దా వెంకన్న, మరో బాధ కూడా వీళ్ళని వెంటాడుతుంది. వారు అసలు ప్రజల్లో కూడా రాలేకపోతున్నారు. ఎన్నికలకు ముందు బుద్దా వెంకన్న తనకు అనకాపల్లి ఎంపీ సీటు వస్తుందని, విజయవాడ వెస్ట్ ఇస్తున్నారని తెగ ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయనకు సీటు రాలేదు. కనీసం ఆయన పేరు కూడా ఎక్కడా వినిపించలేదు. దీంతో చంద్రబాబుకు రక్తాభిషేకం అంటూ కొత్త పందాకు తెరతీశారు. తనలాంటి వాడు పార్టీకి ఉండరని కూడా చెప్పుకుంటున్నారు. అనేక రూపాల్లో తన మనసులో మాటలను చెప్పుకొచ్చారు. కానీ చివరకు ఏం దక్కలేదు. ఇక వర్మ విషయంలో అందరికీ తెలిసిందే. పిఠాపురంలో ఆయన పోటీ తథ్యమని అనుకున్న క్షణంలో చంద్రబాబు గారు అనూహ్యంగా పవన్కి ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పీఠంపై ఆశలు చూపించారు. ఎమ్మెల్సీని చేసి మరీ తన క్యాబినెట్లో మంత్రిని చేస్తానని ప్రామిస్ చేశారు. కానీ 6 మాసాలైనా ఆయనను కూడా పట్టించుకోలేదు. పైకి వీరిద్దరూ విధేయత చూపిస్తున్నట్టు మనసులో మాత్రం రగిలిపోతున్నారని సన్నిహితులు చెప్తున్నారు. పార్టీలో ఉండి తాము ఏం సాధించామన్నది తమ అనుచరుల దగ్గర బాహాటంగా చెప్తున్నారు. ఇక విజయవాడకు చెందిన వంగవీటి రాధ గారు బాధ కూడా అలానే ఉంది. ఆయనకు రాజ్యసభ ఇస్తారని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు అసలు ఆ ఊహను కూడా ఎక్కడ కనిపించటం లేదు. మైనారిటీ నాయకుడు జలీల్ ఖాన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. దేవినేని ఉమా వంటి వారు కూడా ఈ వేదనతో ఉన్నారు. ఆయన కూడా రాజ్యసభ ఇస్తారని ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఈక్వేషన్లు మారుతున్నాయి. ఇంత గట్టి పోటీలో ఉమాకు రాజ్యసభ పదవి వస్తుందా అన్న డౌట్ ఆయనకే ఉంది. ఎవరికి ఈ పెద్దల సభ యోగం పడుతుందో తెలియదు. పోనీ నామినేటెడ్ అయినా చిక్కుతుందా అంటే కీలక నామినేటెడ్ పదవులు అయిపోయాయి. దీంతో ఇప్పుడు వీరి పరిస్థితి నామినేటెడ్ బాధితులుగా మారనుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుండడం గమనార్హం.